హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది 40 ఏళ్ల అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాస్తవానికి అంటే గతంలో ఆయన చెప్పుకున్నాడు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ అడ్మినిస్ట్రేటర్ గా తన హయాంలోనే హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు వలస వచ్చినాయని చెప్పి ఇంకా ఆ దిక్కుమాల ప్రచారం సంగతి పక్కన పెడితే ఇప్పుడు అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు పెట్టుబడులు తరలి వస్తాయని అనుకుంటున్న నేపథ్యంలో అంటే ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాక్షస కాండ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు సానుభూతి పరుల మీద జరుగుతున్న విధ్వంసక దాడులు కూటమి సర్కారు చేస్తున్న దిక్కుమాలిన పాలన కారణంగా ఈరోజు ఐటీ కంపెనీలన్నీ కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. ఇప్పటికే ఫాక్స్కాన్, క్యాప్జెమినీ లాంటి కంపెనీలు ఆంధ్రాలో పెట్టుబడి పెడదామనుకొని జంప్ అయిపోయిన పరిస్థితి. మరికొన్ని సంస్థలు కూడా అలాగే అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడదామనుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అన్నమాట. దీనికి సంబంధించిన ఆర్టికల్ని ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. విశాఖలో రుషికొండ ఐటీ సెజ్ అన్నట్టు ఇది వామ్మో ఏపీక వద్దు బాబోయ్ అంటూ ముఖం చాటేస్తున్న ఐటీ అనుబంధ సంస్థలు. విశాఖకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయిన ప్రముఖ సంస్థ క్యాప్జెమినీ ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు జడిసిన ఐటీ దిగ్గజం 1000 కోట్లతో చెన్నైలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. 5000 మంది ఉద్యోగులతో నడిచేలా 2027 నాటికి ఏర్పాటు. విశాఖలో ఉండాల్సిన కంపెనీ తరలిపోవడానికి టీడీపీ అరాచకాలే కారణం. వరుస దాడులతో బెంబేలెత్తుతున్న వివిధ సంస్థల ప్రతినిధులు. ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రోజు విధ్వంసాలే. పరిశ్రమల పైన దాడులు, వ్యాపారులకు బెదిరింపులు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యునైటెడ్ బ్రూవరీస్ ఫ్యాక్టరీపై దాడి. ముమ్మాల మామూలు ఇవ్వలేదని దాల్మియా సిమెంట్ ట్రాన్స్పోర్ట్ వాహనాల ధ్వంసం. మేం ఫలానా వాళ్ళ తాలూకు అంటూ వాహనాలపై పేర్లు రాసుకొని బెదిరింపులు. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో నిన్న కూడా మనం ఒకటి చూసాం కదా, నంద్యాలలో ఒక టీడీపీ కార్యకర్త ప్రభుత్వ అధికారిని కూడా చూడకుండా బండబూతులు తిడుతున్న వీడియో ఒకటి బాగా ట్రోల్ అయిన సందర్భం మనం చూసాం కదా. అంటే కూటమికి 124 సీట్లు వస్తే ఇష్టారాజ్యంగా రాక్షసకాండ చేస్తారా? ఒక్కసారి లా అండ్ ఆర్డర్ డిస్ప్యూట్స్ వచ్చిందనుకోండి ఏమవుతుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తుంది. గతంలో ఈ ప్రయత్నం లేకుండా అంటే మత కల్లోలాలకు, టెర్రరిస్ట్ దాడులకు కేంద్రంగా ఉందనుకున్న హైదరాబాద్లో శాంతి భద్రతలను నెలకొల్పడంతో ఏకంగా అంటే పెద్ద ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వచ్చి కొలువైనవి. సో ఒక పాలకుడిగా, ఒక ప్రభుత్వంగా అట్లాంటి కఠిన చర్యలు అమలు చేస్తే తప్ప, డ్రగ్స్, పబ్స్ లాంటి ఇట్లాంటి కల్చర్ను తగ్గించి నేరాలను తగ్గిస్తే తప్ప అంతర్జాతీయ కంపెనీలు అనేవి అంత ఈజీగా రావు. ఇవన్నీ తెలియని వ్యక్తి చంద్రబాబు. అన్నీ తెలిసినా సరే కేవలం 25 రోజుల్లోనే వైసీపీని వాషౌట్ చేయాలన్న ఒకే ఒక దుర్మార్గపు ఆలోచనతో ఇట్లా విధ్వంసక పాలనకు తెరదీయడంతో ఇప్పుడు ఎఫెక్ట్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. గతంలో ఇదే కూటమి నేతలు వైసీపీ సర్కార్ మీద రకరకాల అబండాలు వేశారు. అయినా కానీ 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి. 130కి పైగా కంపెనీలు ఆంధ్రాకు తరలి వచ్చినాయి. కానీ అవేవి వైసీపీ సర్కారు ప్రచారం చేసుకోలేదు. దాంతో ఏం జరిగిందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా అంటే ఈ కూటమి సర్కారు కొలువైన తర్వాత జరుగుతున్న డ్యామేజ్ ఇది. మరి దీనికి ఎట్లా మందేస్తారో, రాబోయే రోజుల్లో ఈ పారిశ్రామికవేత్తలకు, సంస్థలకు ఎట్లాంటి నమ్మకాన్ని కలిగిస్తారో, అమరావతి అనే ఒక కొత్త రాజధానిని కూడా తలకెత్తుకుంటున్న నేపథ్యంలో మరి ఈ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఎట్లా చూరగొంటారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.